అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ సెమ్ ఇంగ్లీష్ ఏ గ్రూప్ వారైనప్పటికీ కూడా మీకు ఇంగ్లీష్ వచ్చేసి ఇదే సిలబస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 'లెటర్ టు లార్డ్ చెస్టర్‌ఫీల్డ్' బై శామ్యూయల్ జాన్సన్. ఇప్పుడు దీని యొక్క నోట్స్ అనేది మనం అయితే చూడబోతున్నాం. చూడండి, ప్రతి టాపిక్ ఏదైతే ఉందో ప్రతి టాపిక్ యొక్క నోట్స్ కానివ్వండి, గ్రామర్ టాపిక్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్కస్ చేయబడి ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దయచేసి గమనించండి. చూడండి, యూట్యూబ్‌లో ఈ విధంగా మీకు డిస్క్రిప్షన్‌లో ఈ విధంగా ఉంటుందండి. సింపుల్‌గా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లింక్ ఉందో దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా టోటల్ సిలబస్‌నైతే మీరైతే పొందొచ్చు. టోటల్ ఏదైతే ప్లేలిస్ట్ ఉందో మీరది యాక్సెస్ చేయొచ్చు. అట్లానే మీకు ఏమైనా ఈ ఏదైతే మీరు చూస్తున్నారో దానికి సంబంధించిన నోట్స్ కావాలి అనుకుంటే అది కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. కంపల్సరీ పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చదువుకోవచ్చు. దయచేసి ఆ విషయాల్ని గమనించండి. ఇదిగోండి, డిస్క్రిప్షన్‌లో ఈ విధంగా లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నోట్స్ అనేది ఈ విధంగా అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. 'లెటర్ టు లార్డ్ చెస్టర్‌ఫీల్డ్' బై శామ్యూయల్ జాన్సన్. శామ్యూయల్ జాన్సన్ 1709లో జన్మించడం జరిగింది. 84లో అయితే మరణించడం జరిగింది. అండ్ ఈయన్నే డాక్టర్ జాన్సన్ అంటారు. ఈయన చాలా బ్రిలియంట్ ఇంగ్లీష్ రైటర్ అనమాట. అండ్ కవి కూడా అండ్ విమర్శకుడు కూడా. అంటే వివిధ వ్యక్తులు రాసినటువంటి దాన్ని విమర్శనాత్మక దృష్టిలో ఓహ్, రచనలనేవి చేయడం అయితే జరుగుతుంది. He gained immense fame for creating a dictionary of English language. డాక్టర్ జాన్సన్ యొక్క గొప్పతనం ఏందంటే, ఈయన ఆంగ్ల భాషకు సంబంధించినటువంటి డిక్షనరీ. మనం ఏదైతే డిక్షనరీ చూస్తున్నామో ఇప్పుడు, ఆ డిక్షనరీని స్టార్టింగ్‌లో కంపైల్ చేసింది ఈ వ్యక్తే. అండ్ 'ద లైవ్స్ ఆఫ్ ద పోయెట్స్' అండ్ కవుల యొక్క జీవితాలనేసి ఈ 2 పుస్తకాలను ఆయనైతే రాయడం జరిగింది. దీంతో చాలా పాపులారిటీ ఆయన సంపాదించడం జరిగింది. ఇంగ్లీష్ భాషకు సంబంధించినటువంటి ఏదైతే మనకు చరిత్ర గనుక చూస్తే శామ్యూయల్ జాన్సన్ ఖచ్చితంగా ఆ చరిత్రలో నిలిచిపోతాడు. ఎందుకంటే ఈయన డిక్షనరీ రాయబట్టే తర్వాత తరంలో ఇంగ్లీష్ అనేది స్టెబిలిటీకి కారణమైంది. ఒక స్టాండర్డ్ ఇంగ్లీష్ రావడానికి కారణమైంది. హిస్ షార్ప్ విట్ అండ్ వాస్ట్ స్కాలర్‌షిప్ మేడ్ హిమ్ ఎ డామినెంట్ లిటరరీ ఫిగర్. అతనికున్నటువంటి తెలివితేటలు అండ్ అట్లానే చక్కని పాండిత్యం ఏదైతే ఉందో అతన్ని గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా ఆంగ్ల భాషలో మనమైతే పరిగణిస్తామండి. శామ్యూయల్ జాన్సన్ వాస్ వెరీ హార్డ్ వర్కింగ్ రైటర్ ఇన్ ఇంగ్లాండ్ లాంగ్వేజ్. ఈయన మనం చెప్పుకున్నాం కదా, 18వ శతాబ్దంలో ఈయన వచ్చేసి చాలా చాలా కష్టపడేటటువంటి వ్యక్తి తను. చాలా చాలా. ఎందుకంటే ఒక డిక్షనరీనే కంపైల్ చేయాలి. అన్నీ ఏదైతే పదాలున్నాయో వాటిని ఎలా పలకాలి అండ్ అవి నౌనా, ప్రొనౌనా అయన్నీ కూడా వాటి అర్థాలు అయన్నీ ఒక్క చోట చేర్చాలి అంటే చాలా మామూలు విషయం అయితే కాదది. హి డిసైడెడ్ టు క్రియేట్ ఎ మ్యాసివ్ బుక్ కాల్డ్ డిక్షనరీ. డిక్షనరీ రాద్దామని పూనుకున్నాడు. దిస్ వాస్ ఎ వెరీ బిగ్ జాబ్ దట్ టుక్ మెనీ ఇయర్స్. యాక్చువల్‌గా మనం ఒక పేజీ రాయాలి అంటేనే మనం దరిదాపుగా నెలలు తీసుకుంటాం జనరల్‌గా నేర్చుకోవడానికి. కానీ ఈ డిక్షనరీ రాయడం సామాన్యమైన విషయం కాదు. ఇన్ దోస్ డేస్ రైటర్స్ ఆఫెన్ నీడెడ్ ఎ ప్యాటర్న్. ఆ రోజుల్లో ప్యాట్రన్స్ ఉండేవాళ్ళు. అంటే పోషకులు. ఎవరి పోషకులు? ఏ ప్యాటర్న్ ఈస్ రిచ్ పర్సన్ హూ గివ్స్ రైటర్ మనీ అండ్ హిమ్. ఒక పనిలో నిమగ్నమైనప్పుడు ఈ ప్యాట్రన్ అనేటటువంటి వ్యక్తి, సపోజ్ ఒక కవి ఉన్నాడు. కవులకి ప్యాట్రన్స్ ఉంటారు, రాజులు. ఈ రాజులు పోషకులు అంటే ఏం చేస్తారు? భారతదేశ చరిత్రలో చూసుకుంటే అగ్రహారాల్ని రాసిచ్చేవాళ్ళు. ఈ పొలాల్ని రాసిచ్చేవారు. ఈ పొలాల మీద వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ పోషణకి, కవుల పోషణకి సరిపోయేదనమాట. ఈ పోషణ ఏదైతే ఉందో అది జరుగుతా ఉంటుంది కాబట్టి వీళ్ళు వీళ్ళ వర్క్‌లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆగరు డబ్బుల కోసం.
ఏ ప్యాటర్న్ ఈజ్ రిచ్ పర్సన్ హూ గివ్స్ రైటర్ మనీ అండ్ హెల్ప్. మనీ ఇస్తాడు, సాయం చేస్తాడు ఏదైనా అవసరం అయితే. జాన్సన్ ఆస్క్డ్ ఏ రిచ్ నోబెల్‌మ్యాన్ నేమ్డ్ ఎర్ల్ ఆఫ్ చెస్టర్‌ఫీల్డ్ ఫర్ హెల్ప్. ఆ రోజుల్లో ప్రభువులు ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద స్థలాలు, భూస్వాములు అన్నమాట. చాలా డబ్బులు, కౌలు డబ్బులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని శామ్యూల్ జాన్సన్ ఏం చేశాడంటే, ఒక ప్రభువు దగ్గరికెళ్ళాడు. రిచ్ నోబెల్ మ్యాన్ ఇతను. ఎర్ల్ ఆఫ్ చెస్టర్‌ఫీల్డ్. ఈయన దగ్గరికెళ్ళిపోయి ఏం చేశాడంటే సాయం అడిగాడు. అయ్యా! మరి నేను ఒక పెద్ద పనికి పూనుకున్నాను. డిక్షనరీ కంపైల్ చేస్తున్నాను. పదాలు సేకరించి ఒక ఆర్డర్‌లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాసి, వాటికి ఇట్లా ఎలా పలకాలి, వాటిని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అండ్ వాటి మీనింగ్స్ అన్నీ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. నేను పుస్తకం రాసి మీకు అంకితం ఇస్తాను. కాబట్టి మీరు దయచేసి సహాయం చేయండి అని అడగడానికి చెస్టర్‌ఫీల్డ్ దగ్గరికెళ్లారు. హౌఎవర్, ఎర్ల్ డిడ్ నాట్ రియల్లీ హెల్ప్ మీ. చూద్దాం, చూద్దాం. వెరీ గుడ్. చూద్దాం. మంచి పని. చూద్దాం. ఇలానే. ఫర్ 7 ఇయర్స్ జాన్స్ వర్క్డ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. అతని దగ్గర తిరిగి, తిరిగి, తిరిగి చెప్పులరిగిపోయినాయి గానీ, అతని నుంచి పెద్దగా ఇతనికి ఒనగూడిన ప్రయోజనం అయితే ఏం లేదు. 7 ఏళ్ల పాటు తానే ఒంటరిగా కూర్చొని చాలా కష్టపడి అదైతే రాయడం అయితే జరిగింది. హి వాస్ ఆఫెన్ పూర్ అండ్ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్. ఈ రాసే క్రమంలో మరి ఏదో పని చేసుకుంటే రెక్కాడితే గాని డొక్కాడదు. ఇతనేం నోబుల్ పర్సన్ ఏం గాదు. నిజంగా నోబుల్ పర్సన్ అయితే రాయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రశాంతంగా డబ్బులు వస్తుంటాయి. తాను ఎట్లా పడితే అట్లా జీవించొచ్చు. కానీ ఇక్కడ ఏదో ఒకటి జీవితానికి విలువ ఒకటి ఉండాలనుకున్నాడు. చేద్దాం అనుకున్నాడు. డబ్బులు లేవు. అండ్ ఎర్ల్ ఆఫ్ చెస్టర్‌ఫీల్డ్ దగ్గరికి వెళ్లారు. అతని దగ్గర రెస్పాన్స్ లేదు. 7 ఏళ్ల పాటు తానే చాలా ఏందంటే కష్టాలు పడి, చాలా కష్టాలు అతను ఏదో పని చేసుకుంటూ, ఇది చేసుకుంటూ మొత్తానికి దాన్ని కంప్లీట్ చేసే దశకొచ్చాడు. హి ఈవెన్ వెయిటెడ్ ఇన్ ఎర్ల్స్ హాల్‌వే బట్ ఎర్ల్ ఇగ్నోర్డ్ హిమ్. అతని కారిడార్ అతని దగ్గరికెళ్ళి అండ్ అసలు చాలా, చాలా, చాలా సేపు వెయిట్ చేశాడు. పొద్దునుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసినటువంటి సందర్భాలున్నాయి వాళ్ళ ఇంట్లో. ఫైనల్లీ వెన్ ద డిక్షనరీ వాస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ అండ్ చివరికి డిక్షనరీ చివరి దశకొచ్చేసింది. ద ఎర్ల్ రోట్ సమ్ నైస్ థింగ్స్ అబౌట్ ఇన్ ఏ న్యూస్ పేపర్. ఇక వీళ్ళకి కావాల్సింది బడాయి. ఈ ఎర్ల్స్ వీళ్ళకి కావాల్సింది ఎర్ల్ ఆఫ్ చెస్టర్‌ఫీల్డ్ బడాయి కావాలి. ఏం రాశాడు? డాక్టర్ జాన్సన్ డిక్షనరీ రాద్దామని నా దగ్గరకొచ్చాడు. నేను అతనికి చాలా గొప్ప సాయం చేశాను. నేను అలాంటోడిని, ఇలాంటోడిని అనేసి. హి వాంటెడ్ టు లుక్ లైక్ హి హాడ్ హెల్ప్డ్ జాన్సన్ ఆల్ అలాంగ్. ఈ 7 ఏళ్ల పాటు తానేదో గొప్ప సాయం చేసినట్టుగా శామ్యూయల్ జాన్సన్‌కి చెస్టర్‌ఫీల్డ్ ఏదో గొప్ప సాయం చేసినట్టుగా రాసుకొనొచ్చాడు. దిస్ మేడ్ జాన్సన్ వెరీ యాంగ్రీ. జాన్సన్‌కి చాలా చాలా కోపమొచ్చింది. హి రోట్ ఎ ఫేమస్ లెటర్ టు ఎర్ల్ టు సే నో థాంక్ యూ. నీ సాయం నాకొద్దు. ఓకే. నీ సాయం నాకస్సలొద్దు. నో థాంక్స్. నీ సాయం నాకొద్దండి. మీరు చేసిన సాయం చాలు. నన్ను నా టైం వేస్ట్ చేశారు మీరు. ఎన్నో, ఎన్నో రోజులు మీ దగ్గర నేను సాయం కోసం తిరిగాను. కానీ మీరు ఏమాత్రం రెస్పాండ్ అవ్వలా. రెస్పాండ్ అవ్వకపోగా, ఏం చేయకపోగా ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారండి? గొప్పగా రాసుకున్నారు. లెటర్ రాశాడనమాట. నో థాంక్ యూ. నో థాంక్స్. అవసరం లేదు మీ సాయం. ఇన్ ద లెటర్ జాన్సన్ యూజ్డ్ ఎ ఫేమస్ ఎగ్జాంపుల్. అసలు చాలా గొప్ప ఉదాహరణ ఇచ్చాడనమాట. ఎంత మండితే ఇచ్చాడో మామూలుగా కాదు. హి సెడ్ ఏ ప్యాటర్న్ ఈస్ లైక్ సమ్‌వన్ హూ వాచెస్ ఏ మ్యాన్ డ్రౌనింగ్ ఇన్ ద వాటర్. ప్యాటర్న్ అంటే ఎవరంటే, ఈ ప్యాటర్న్స్ ఉన్నారే వీళ్ళు ఎలాంటోళ్ళంటే సమ్‌వన్ హూ వాచెస్ ఎ మ్యాన్ డ్రౌనింగ్ ఇన్ ద వాటర్. ఒక మనిషి ఈదలేక నీళ్ళల్లో మునిగిపోతుంటే చూసేటటువంటి వ్యక్తి. చూస్తాడంతే. ఏం చేయడు. ద ప్యాటర్న్ డస్ నథింగ్. ఏం చేయడు వాడు మునిగిపోతుంటే, మునిగిపోని మనకెందుకు మనం వెళ్తే మనం మునిగిపోతాం. మనకెందుకు? మనకెందుకండి ఈ బాధ? ఇయన్నీ అవసరమా? అవసరమా మనకి? వైల్ ద మ్యాన్ స్ట్రగుల్స్. అసలు మునిగిపోతా ఇయన్నీ ఉంటే ఆ వ్యక్తి ఏమాత్రం కనికరం చూపియడు. బట్ వన్స్ ద మ్యాన్ రీచెస్ ద షోర్ సేఫ్‌లీ. కానీ ఆ వ్యక్తి గనక ఈ యొక్క ఒడ్డుకు గనక సురక్షితంగా వస్తే అప్పుడు ఆదర పడతాడు. అప్పుడు గాబరా పడతాడు.
ద ప్యాటర్న్ రన్స్ ఓవర్ టు హెల్పింగ్. అప్పుడు ఈ పోషకుడు పరిగెత్తి ఏం చేస్తాడు? తీసుకొస్తాడు అతన్ని బయటికి. ఏది బయటికి వచ్చేసిన తర్వాత రా 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 అంటే ఏంది? ఈడేదో నీళ్ళల్లోకి దూకి కాపాడి ఒడ్డుకు తెచ్చినంత హడావుడి చేస్తాడు. జస్ట్ హడావుడి క్యాండిడేట్లు మీరు. ఈ పోషకులు అనేవాళ్ళు హడావుడి క్యాండిడేట్లు అంతే. జస్ట్ హడావుడి క్యాండిడేట్లు మీరు. మీరేం సాయం చేయరు. జస్ట్ షో ఆఫ్ చేస్తారు. అవసరమా ఇలాంటోళ్ళు? జాన్సన్ టోల్డ్ ద ఎర్ల్ దట్ హిస్ హెల్ప్ వాస్ టూ లేట్. మీరు ఎప్పుడో సాయం చేయాల్సింది కానీ చేయలా. హీ డిడ్ ద హార్డ్ వర్క్ ఎలోన్. నేనే కష్టపడ్డా. ఒంటరిగా కష్టపడ్డా. నౌ హీ వాస్ ఫేమస్. నేను ఇప్పుడు ఫేమస్ అయ్యా డిక్షనరీ రాయడంతో. మీరు చేసిందేంటి? ఏం చేయలా. ఆకలితో పడుకొని ఉన్నా నేను. పస్తులున్నా. అనారోగ్యంతో ఉన్నా. డబ్బులు లేవు. అయినా నేను డిక్షనరీని కంప్లీట్ చేశా. ఇప్పుడు మీరొచ్చి క్రెడిట్ తీసుకుంటారా? హి డిడ్ నాట్ నీడ్ ద ఎర్ల్ ఎనిమోర్. అవసరంలా. అస్సలకే అవసరంలా. నువ్వే అవసరంలా. దిస్ లెటర్ ఈస్ ఫేమస్ బికాస్ ఇట్ షోడ్ దట్ ద రైటర్స్ కెన్ బి ఇండిపెండెంట్. అది రైటర్స్ ఇండిపెండెంట్గా రాసుకోగలం అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక. అంటే ఒంటరిగా కూడా ఎవరు లేకపోయినా కూడా సాయం చేయకపోయినా కూడా ఏందంటే సమాజానికి ఏం చేయాలో అది చేయడం. ఒకప్పుడైతే ఖచ్చితంగా రాజులు పోషకులకు ఉండేవాళ్ళు. భూస్వాములు కొంతమంది పోషకులకు ఉండేవాళ్ళు. దే డు నాట్ నీడ్ టు రిలై ఆన్ రిచ్ పీపుల్ టు బి సక్సెస్ఫుల్. వాళ్ళేమి ఆధారపడాల్సిన అవసరంలా. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆధారపడి అయ్యా మీరు ఇస్తేనే నేను బుక్ కంప్లీట్ చేసిన తర్వాత విత్ ద హెల్ప్ ఫ్రమ్ ఎర్ల్ ఆఫ్ చెస్టర్ఫీల్డ్ అని రాస్తాం. మీకే అంకితం చేస్తాం. అవసరంలా. ఏం అవసరంలా ఇంకా. మాకు మేమే సహాయపడక అంటే సహాయం అనేది చేసుకోగలం. అండ్ మేమే రాసుకోగలం. ఇలాంటి వ్యక్తుల సహాయం అసలేం వద్దు. 7 ఏళ్ల పాటు నేను కష్టపడి నేను రాస్తే చివరికొచ్చి నువ్వు క్రెడిట్ తీసుకుంటావా? ఇది ఏమాత్రం కూడా సహేతుకైతే కాదనేసి జాన్సన్స్ లెటర్ వాస్ ఎ బ్రేవ్ రిజెక్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ ప్యాట్రనేజ్ సిస్టమ్. అస్సలు ఈ పోషకు ఏదైతే ఉందో ప్యాటర్న్ అనే దాన్ని అసలు తీసి దెబ్బలో పడేశాడనమాట. అందరికి చెప్పాడనమాట. వేస్ట్ మీరు తిరగమాకండి. అనవసరం. ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు. 18వ శతాబ్దం ఏందంటే భూస్వాములు, ఎక్కువ స్థలాలు ఎవరైతే ఉన్నారో ఎర్ల్స్ వీళ్ళు ముందుకి మేమేదో వచ్చి చేస్తాం. కానీ ఎప్పుడు చేస్తారు? అంతా అయిపోయిన తర్వాత పదో పరకో ఇచ్చి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తారు. By finishing his dictionary alone, he proved that another success comes from hard work, not noble favors. డిక్షనరీని శామ్యూల్ జాన్సన్ ఒంటరిగా పూర్తి చేసి ప్రూవ్ చేశాడు. ఏంటంటే ఒక ఆదర్ సక్సెస్ అనేది హార్డ్ వర్క్ వల్ల జరుగుతుంది కానీ ఎవడో ఇచ్చేటటువంటి డబ్బుల వల్ల జరగదు అనేటటువంటి సంగతిని శామ్యూల్ జాన్సన్ అయితే ప్రూవ్ చేయడం జరిగింది. ఇదండి లెటర్ టు చెస్టర్ఫీల్డ్ బై శామ్యూల్ జాన్సన్. ఎంతో కష్టపడి మరి తానైతే కంపైల్ చేయడం ద్వారా ఈరోజు ఆంగ్ల భాష ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే అదే. కేవలం అదే. కేవలం తాను కంపైల్ చేసినటువంటి డిక్షనరీ వల్ల ఇంగ్లీష్ స్టాండర్డైజేషన్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏందంటే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాష ప్రసిద్ధి చేయడానికి, వ్యాపించడానికి కూడా కారణమైంది. టోటల్‌గా ఇది లెటర్ టు లార్డ్ చర్చిఫీల్డ్ బై శామ్యూల్ జాన్సన్. మీకు నోట్స్ కావాలనుకుంటే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇది మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చంటే మీకు ఏదైతే ఇప్పుడు వీడియో టైటిల్ కనబడుతుందో దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. డిస్క్రిప్షన్‌లో ఈ విధంగా ఉంటుంది. క్లిక్ చేయడం ద్వారా మీరైతే దీన్నైతే పొందొచ్చు. అండ్ అట్లానే మీకు డిస్క్రిప్షన్‌లోనే మీరు చూసినట్లయితే ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. లేదా ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా కూడా మీరు క్లిక్ చేసి టోటల్ సిలబస్‌ని పొందొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక 5 సెకండ్‌లు. వాటి ద్వారా కూడా టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.